నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ప్రాజెక్ట్ ను ఒక్కసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 484 కోట్లు ఖర్చు పెట్టాం. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. అవునా కాదా? నేను ఒక మాట చెప్పాను. ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను. సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. సూపర్ 6 సూపర్ హిట్ చేసావునా కాదా? తమ్ముళ్ళు, 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 34,000 కోట్లు. మొదటి తారీఖున హాలిడే అయితే ముందు రోజే పింఛన్. అవునా కాదా? రేపు మార్చి 1వ తారీఖు ఆదివారం, శనివారమే మీ పింఛను మీ ఇంటికి పంపిస్తున్నా. నేను మీ దగ్గరికి వస్తున్నా. అవునా కాదా? ఇది పేదల సేవలో భాగస్వామ్యం. అవునా కాదా? నెలకు ఇంత డబ్బులు తీసుకొని మీరు రేపు ఓటేయకపోతే మీకు మంచి జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నెలకు 4,000, 6,000 తీసుకొని ఎన్నికల్లో 1,000 రూపాయలకు కక్కుర్తి పడితే మనకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీతి నిజాయితీగా ఉందాం. మీకు అండగా ఈ చంద్రన్న ఉంటాడు. నేను ఏమీ కోరుకోవడం లేదు. మీరు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. ఎక్కడ పేదవాడుంటే వాళ్ళ దగ్గర నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన ప్రాంతాలకు అండగా ఉంటా, పేదలకు అండగా ఉంటా, నిరుపేదలకు తోడుగా ఉంటా. రైతన్నకి వెన్ను దట్టి నిలబెట్టి రైతే రాజుగా చేస్తాను. మా ఆడబిడ్డలు, నేను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తా. ఏమమ్మా, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తా అన్నారు. చెప్పానా లేదా? ఇచ్చానా లేదా? మాట నిలబెట్టుకున్నానా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మా ఆడబిడ్డలు. డబ్బులు కాదు, ఇచ్చిన మాట పేదవాళ్ళ కష్టాలు చూసే ప్రభుత్వం. మా ఆడబిడ్డలు, నేను స్త్రీ శక్తి అన్నాను. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
ఈరోజు తక్కువగా వచ్చారు మీరు. నేను అడుగుతున్నా, నాకు మీరిచ్చే కానుక నేను ఎక్కడికి వస్తే అక్కడ మా ఆడబిడ్డలు కనబడిస్తే నాకు కొండంత ధైర్యం ముందుకు పోవడానికి. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే పనులు ఎప్పుడూ ఉంటాయి. మీలో చైతన్యం రావాలి. మగవారితో సమానంగా అవకాశాలు మీకు కూడా రావాలి. అందుకే నేను ఏ పని చేసినా ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను, మీలో చైతన్యం తీసుకొచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం 1,00,000 మందిని ఆడబిడ్డల్ని పారిశ్రామికవేత్తలుగా మీకు తోచిన వస్తువులు తయారు చేసి మీరు తయారు చేసిన వస్తువులు ప్రపంచ మార్కెట్కు పంపించే బాధ్యత నాది. అదే సమయంలో ఎప్పుడో దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఇటీవల కష్టాల్లో ఉన్నారంటే 3 సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చాను. అవునా కాదా? ఆడబిడ్డల కష్టాలు తెలిసిన అన్నగా నా బాధ్యత నేను చేశాను. చెల్లెళ్ళుగా మీ బాధ్యత మీకుందా లేదా అని మా ఆడబిడ్డను అడుగుతున్నా. ఏమమ్మా ఉందా లేదని అడుగుతున్నాను. తమిళ రైతులకు అన్నదాత సుఖీభవ. మీరు ఒకసారి చూస్తే కేంద్ర రాష్ట్రం 20,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. మళ్ళీ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ కానీ మీ అందరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం. అదే సమయంలో అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని చెప్పాను. ఇరిగేషన్ లో మీరు చూస్తే ఈరోజు ఎక్కడా పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టాను. పోలవరం పూర్తి చేస్తాను. రేపు రాబోయే 27 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. దానివల్ల పోలవరం గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణాకు ఆ నీళ్లు వస్తే అక్కడి నుంచి కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు నల్లమల సాగర్కు కూడా భవిష్యత్తులో తీసుకొస్తాను.